మొదటి సమూయేలు గ్రంథం. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మాకు రాజుగా ఏర్పరచమని దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుడు కూడా వాళ్ళ మాటకు సమ్మతించాడు. సమ్మతించి ఈ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మరి 2 వచనాలు మనం గమనించినట్లయితే, కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు. అతడు సౌలునొక కుమారుండెను. అతడు బహు సౌందర్యము గలవ యవనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. చాలు. దేవుని బిడ్డలారా, ప్రజలు కోరుకున్న రీతిగా దేవుడు తన ప్రజలకు ఏర్పరిచేటువంటి రాజును గురించి ఇక్కడ చెప్పబడి, ఆ రాజు వంశావళి అని మనకు ఈ మొదటి వచనం అంతా కూడా ఆయన 6 వంశాలను గురించి రాయబడ్డాడు. ఆయన 6వది. అంటే వాళ్ళకు ముందు ఆ తరాల్లో ఎవరు కుమారుడు, వాళ్ళ కొడుకు అని 6 మందిని గురించి తెలియజేశాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు వంశావళిని చెప్పబడి ఉంది. 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కూడా మనకు ప్రభువుకి దాకా వచ్చేలాక 42 తరాలను గురించి చెప్పాడు. అంటే ప్రభువుకి ముందు నుంచి ప్రభువు వంశావళిని గురించి చెప్తూ 42 మందిని ముందు చెప్పుకుంటూ వచ్చి వాళ్ళ కుమారుడు అని వాళ్ళందరిని గురించి చెప్తూ అప్పుడు మరి ప్రభువు తల్లి అయిన మరీ కాడికి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, పరిశుద్ధ గ్రంథం ఏది చెప్పినా కూడా అది చాలా స్పష్టంగా, ఎవరైనా దాని గురించి ఎంక్వైరీ చేసినా కూడా డీటెయిల్గా అందరికీ అర్థమయ్యేటట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథం మరి తేటతెల్లం చేసింది. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాం. డాక్టర్ రామ్సే అని ఆయన 12 డాక్టరేట్లు ఆయనకి ఇవ్వబడింది. అంత జ్ఞానవంతుడు. ఇంగ్లాండ్ రాణి ద్వారా సర్ అనేటువంటి ఆ బిరుదు కూడా పొందినటువంటి గొప్ప మేధావి. ఆయన్ని కొంతమంది అడిగి, అయ్యా ఇది చాలా స్పష్టంగా పరిశోధన చేస్తావు కదా, యేసు ప్రభు విషయంలో మాకున్నటువంటి అనుమానం, ఈ సందేహం పోయేటట్లుగా నువ్వు ప్రభువుని గురించి కూడా నువ్వు ఒకవేళ పరిశోధన చేసి మాకు తెలియజేస్తే మేము కూడా ఆయన్ని వెంబడించాలన్నా వద్దా అనేది మాకు అర్థమవుతుంది అని ఆయనకి చెప్తారు. ఆయన మనకి బైబిల్ని ఆయన తీసుకున్న తర్వాత ఆ ఉండే గ్రంథాలన్నీ కూడా, పాఠాలన్నీ కూడా ఎక్కువ మంది యూదులు రాసింది. కొత్త నిబంధనలో యూదులే ఎక్కువ మంది. వాళ్ళల్లో లోక అనేటువంటి ఆయన 2 గ్రంథాలు రాశాడు. ఒక గ్రంథం వచ్చి లూక్ అనేటువంటి ఆయన లోక పత్రికను గురించి రాశాడు. రెండోది అపోస్తుల కార్యం గురించి చెప్పాడు. ఆయన ఆ లోక అనేటువంటి ఆయన వైద్యుడు, డాక్టర్. ఆయన రాసిన 2 గ్రంథాలు బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నాయి. ఒకటి వచ్చి లోక సువార్త ఒకటైతే, రెండోది అపోస్తుల కార్యం అని, ఆ రెండింటిని ఆయన రాశాడు. ఈయన రామ్సే అనేటువంటి ఆయన మిగతా అందరూ యూదులు కాబట్టి వాళ్ళు యోధుల గురించి వాళ్ళు ఏదో రాసుకో ఉంటారు. ఈయన యూదుడు కానటువంటి వ్యక్తి కాబట్టి ఈయన గురించి నేను ఎంక్వైరీ చేస్తానని చెప్పి ఆయన రాసినటువంటి లోకాసువార్తని ప్లస్ అపోస్తుల కార్యం రెండిటిని గురించి ఎంక్వైరీ చేస్తూ ఆ గ్రంథాల్లో రెండిట్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు, ఆ ప్రదేశాలు, నదుల పేర్లు, సముద్రాల పేర్లు, ముఖ్యమైనటువంటి అన్నిటిని కూడా నోట్ చేసుకొని చాలా ప్రయాసపడి అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాడు. అవన్నీ ఎంక్వైరీ చేసి ఫైనల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి ఆ లోక రాసినటువంటి ఆ 2 గ్రంథాల్లో ప్రతీది కూడా ఖచ్చితంగా వాస్తవమేను. ఇవన్నీ నేను ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా వాస్తవం అని తేలింది అని చాలా స్పష్టం చేసి ఫైనల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడనేది వాస్తవం, ఆయన మనుషుల కొరకు ప్రాణం పెట్టాడనేది వాస్తవం.
కాబట్టి నేను కూడా ప్రభువుని అంగీకరిస్తున్నాను అని చెప్పి ప్రభువులోకి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువు కొరకు ఎవరైతే పరిశోధించి ప్రభువుని తెలుసుకోవాలని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరికీ చాలా స్పష్టంగా అవగాహన వచ్చేటట్లుగా మనకు బైబిల్లో అన్నీ కూడా ఇలా రాయబడి ఉంది. రైట్. మనం ఈ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలోనికి వచ్చేస్తే ఇక్కడ దేవుడు చెప్పాడు, మీకు వరకు నేను రాజును ఏర్పాటు చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయన మనం ఈ 3వ వచనం నుంచి ఆ సౌలు యొక్క తండ్రి కుమారుడైన సౌలుని పిలిచి, నాయన మన గాడిదలు కనపట్లేదు, మన పనివాడిని ఒకరిని తీసుకొని నువ్వు వాడిని ఎదికేదానికి నువ్వు వెళ్ళమంటాడు. సరే, పనివాడిని తీసుకొని సౌలు బయలుదేరి ఆయన దరిదాపు 5 దేశాలు తిరుగుతాడు. 5 దేశాలు తిరిగి 5 దేశాలు తిరిగిన తర్వాత సౌలుకు ఒక మాట అక్కడ 5వ వచనంలో సౌలు అంటాడు, మనం బయలుదేరి వచ్చిన తర్వాత గాడిదలేమో కనపడలేదు, మా నాన్న గాడిదల కోసం కాకుండా నా కొడుకు ఏమైపోయాడు అని మన కొరకు ఆయన చింతపడతాడు. కాబట్టి మనం వెనుదిరిగి వెళ్ళిపోదాము, తిరిగి మన దేశానికి వెళ్ళిపోతాము అంటాడు. అని అన్నప్పుడు 6వ వచనంలో వాళ్ళ పనివాడు, ఆయన తీసుకెళ్ళినటువంటి పనివాడు చెప్తాడు, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయమునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఖచ్చితంగా తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇక్కడ పనివాడు ద్వారా సౌలుకి దేవుడు చెప్పించాడు, అయ్యా ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మన ప్రార్థనకు కానీ వెళితే ఆయన మన గాడిదలు తప్పిపోయిన విషయాన్ని గురించి మనకు స్పష్టంగా చెప్తాడు, దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి చాలా చెప్తాడు. కాబట్టి దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం అనేది ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చేదానికి ఎవరినైనా వాడుకుంటాడు. మనం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనకు ఒక నయమాన్ అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. అది ఆయన అధిపతి. ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక పనిపిల్ల చెప్తుంది దైవజనుడి దగ్గరికి వెళితే నా యజమానికి ఉన్నటువంటి ఈ కుష్టు రోగం పోద్ది అని. ఆయన పనిపిల్ల చెప్పిన మాట విని వెళ్ళి రోగాన్ని నయం చేసుకున్నాడు, దేవుని దగ్గరకు కూడా వచ్చేసాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరు అందుబాటులో ఉంటారో, దేవుని మాటని విని ఆ మాటని నెరవేర్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఎవరినైనా కూడా, అది పనివాళ్ళు కావచ్చు, మరి స్త్రీ అని కాదు, పురుషుడని కాదు, ఎవరినైనా తన పని కొరకు దేవుడు వాడుకుంటాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మరి సౌలు పనివాడు చెప్పిన మాట విని దైవజనుడిని వెతుక్కుంటూ వాళ్ళు బయలుదేరారు. ఈలోపు దేవుడు ఏం చేశాడయ్యా అంటే 15వ వచనం నుంచి, అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియచేసెను. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను. కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములో నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక పక్క సౌలు దైవజనుడైన సమూయేలు దగ్గరకు వచ్చేదానికి బయలుదేరి వస్తూ ఉంటే ముందు రోజే దేవుడు చెప్తాడు దైవజనుడైన సమూయేలుకి, రేపు నేను నీకు తెలియజేసిన ఆ సౌలు అనేటువంటి వ్యక్తి నేను నీ దగ్గరకు వస్తాడు, అతడే నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు మీద అధిపతి అని చెప్పి ముందుగా తెలియజేస్తాడు.
ఈ సౌలు దైవజనుడిని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు అతను కనపడగానే వెంటనే మళ్ళా దేవుని స్వరం వినపడుతుంటుంది, ఇదిగో ఫలాని వ్యక్తిని నేను ఏర్పరచుకునింది అని చెప్పి అతని వ్యక్తిని చూయించి దేవుడు రెండోసారి మరి ఆయన స్పష్టం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుని ఆత్మ కార్యం బలంగా జరుగుతుంది. పాత నిబంధనలో కూడా దేవుడు ఆయన తన కార్యాలని ఎంత స్పష్టంగా చెప్పాడో, ఆ సౌలు అనేటువంటి కుటుంబంలో కార్యం జరిగించి వాళ్ళు గాడిదలు పోయింది ఎత్తుకుంటూ వస్తున్నారు. పనివాడి ద్వారా కార్యం జరిగించి దైవజనుడి దగ్గరకు వచ్చేదానికి మార్గం సరళం చేశాడు. ఇక్కడ దేవుడు దైవజనుడితో చెప్పి, నేను ఏర్పరిచినటువంటి సౌలు నీ దగ్గరికి రేపు వస్తాడని చెప్పాడు. సౌలు దైవజనుడి దగ్గరికి రాగాల్ని వెంటనే దేవుడు అన్నాడు, నేను చెప్పిన వ్యక్తి ఇతనే అని సౌలును చూపించేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక తిరుగు లేకుండా చాలా స్పష్టంగా దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తిని దేవుడు అంతా ఖచ్చితంగా బయలుపరిచాడు. ఇదంతా మనకి ఎలా ఉందంటే, ఈ రోజుల్లో మనం ఈ సెల్లో జీపీఎస్ అని పెడతారు కదా, అది చెన్నైకి పోయినా కూడా మనకు ఏ హాస్పిటల్కి పోవాలని దాంట్లో మనం ఫీడ్ చేసుకొని మనం కూర్చుంటే ఆ రూట్ అంతా మనకు చూపించేస్తూ ఉంటుంది. అది ఆ రూట్ రాంగ్ రూట్లో పోతే రాంగ్ అని చెప్పి చూపెడుతుంది. కరెక్ట్గా మనం ఎక్కడ దిగాలనేది ఆ జీపీఎస్ అనేది చాలా స్పష్టంగా తీసుకెళ్తుంది. మరి ఈ దేవుని యొక్క జీపీఎస్ ఎప్పుడు ఇది? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే దేవుని యొక్క జ్ఞానం అప్పుడే ఆయన ఆత్మ ద్వారా ఆయన చెప్పాలన్నది స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పే వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఆయన కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సాతాను ఉంది. సాతానుకు కూడా జరిగిపోయిన విషయాలన్నీ తెలుస్తాయి. అంటే మన తాతవుడు, మన నాన్నవుడు, మన ఇంట్లో ఏమేమి జరిగిందో తెలుస్తుంది. మాంత్రికులు ఉన్నారు, మంత్రశక్తితో చెప్పేవాళ్ళు, వాళ్ళకు కూడా జరిగిపోయిన విషయాలన్నీ తెలుస్తాయి. అందుకనే వాళ్ళ దగ్గరికి ప్రశ్నలకి వాళ్ళకి ఎక్కడ బొంగాలని వాళ్ళు ఏం చెప్తారంటే, మీ ఇంట్లో ఇట్లా చచ్చిపోయారు, ఫలాంది మీ ఇంట్లో ఇట్ట అయింది అట్ట అయింది అని చెప్పంగానే మనం అనుకుంటాము, అబ్బా వాడు భలే చెప్తాడు అని చెప్పి మనం ఒకటి రాంగులో పట్టం కాకుండా నలుగురిని కూడా రాంగ్ రూట్లో పోయేదానికి కారణం అయిపోతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, మంత్రశక్తికి సాతాను శక్తికి దేవుని శక్తికి తేడా ఏంటంటే, వాళ్ళు జరిగిన విషయాలు మాత్రం చెప్తారు. సాతాను కూడా జరిగిన విషయం చూస్తుంటుంది కాబట్టి చెప్పగలదు. జరగబోయే విషయాన్ని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు మనం యెషయా గ్రంథములో 41వ అధ్యాయం 22వ వచనంలో జరగబో వాటిని, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు అక్కడ ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరందరూ జరుగుతున్న విషయాల్ని, జరిగిన విషయాల్ని మీరు చెప్తున్నారు, జరగబోయే వాటిని మాకు తెలియజేయండి. రేపేం జరుగుతుందో నాకు కావాలా, జరిగిపోయిందంతా నాకెందుకు? రేపు నేను ఎలాంటి సమస్యను ఎదుర్కోవాలనో, ఎలాంటి రోగం వస్తుందో నాకు తెలియాలి. మనకు అది అవసరం. అందుకే దేవుడు అంటాడు, జరగబోయేదాన్ని నాకు తెలియజేయండి అని చెప్తూ ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా యెషయా 44:7 ఇంకొక మాట అంటాడు, ఆదిలో ఉన్న జనాన్ని నియమించింది మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు? సృష్టి ప్రారంభం నుండి కూడా అబ్రహాముకి 75 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత నీకు కొడుకుని ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా లేదా? అంటే మరి ఎట్లా ఇస్తాడయ్యా? వయసు అంతా అయిపోయింది, ఒళ్ళంతా ఊడిపోయింది, శరీరం అంతా లూజ్ అయిపోయింది అంటే లూజ్ అయిపోయిందన్న ఇస్తాను అన్నాడు. దేవునికి అసాధ్యం ఏముంది? దేవుని బిడ్డలారా, అంటే అందుకనే దేవుడు అంటాడు, ఆదిలో నుండి కూడా, ప్రారంభం నుంచి కూడా నేను తెలియజేసినట్లు తెలియజేయగలవాడు ఎవడు?
అట్టివాడు ఎవడైనా ఉంటే నాకు తెలియజేయవలను, రాబో సంగతులు చెప్పండి అని దేవుడు అక్కడ ఛాలెంజింగ్గా చెప్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జరగబోయే విషయాల్ని చెప్పగలిగినటువంటి దేవుడు. అందుకనే మనకు ప్రకటన గ్రంథంలో మరి ఇక్కడ ఈ లోకాన్ని గతించిన తర్వాత లోకం అంటుంది తక్కిడోబిక్కడు అంటుంది, పరిశుద్ధ గ్రంథం అంటుంది ఈ లోకం గతించిన తర్వాత నెక్స్ట్ జరగబోయేదే అసలైన రాజ్యం, అసలైనటువంటి జీవితం అప్పుడు ప్రారంభం అవుతుందని మనకు ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పాడు. జరగబోయేది ఈ లోకంలో మనం ఉండేది తాత్కాలికము, 70-80 సంవత్సరాలు. ఆత్మ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఉండబోయేది యుగయుగాలు. అది అసలైన రాజ్యము. అసలైన రాజ్యాన్ని గురించి, పరలోకాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం నొక్కి చెప్తుంటే మనుషులకి అది తేలిక స్వభావంగా ఉంది. అది మరి అంతగా అవగాహన లేకుండా పోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, భవిష్యత్తును గురించి చెప్పగలిగినటువంటి దేవుడు, జరగబోయే విషయాల గురించి చెప్పగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకని చివరి దినాల్లో మరి ఈ సౌలుని దైవజనుడు గ్రహించే దాని కొరకు ఏ విధంగా దేవుని ఆత్మకార్యం జరిగించిందో, చివరి దినాల్లో నువ్వు నేను కూడా దేవుణ్ణి, పరలోకాన్ని, ఇవన్నీ అవగాహనకు రావాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి కార్యాలు ఏంటంటే, అందుకనే ప్రభు అన్నాడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 17వ వచనంలో, నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అంత్య దినాల్లో, చివరి దినాల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. అందుకనే ఆత్మ లేనివాడు నవ్వాడు కాడని స్పష్టం చేస్తూ అందరూ కూడా నా ఆత్మను మీరు పొందుకొని ఉండాలి అని చెప్పాడు. మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, మీ యవనస్తులకి దర్శనాలు వస్తుంది, మీ వృద్ధులకి కలలు గందురు అని అన్నాడు. మనుషులందరిలో మనం కూడా ఉన్నాం. అయితే ప్రభు అడిగి మనకు లోకాసు వార్తలు ఒక మాట ఏమంటాడంటే, అడిగితే నిశ్చయముగా ఇస్తానన్నాడు. ఏందా? ఆత్మను ఇస్తానన్నాడు. అడిగితే ఆత్మను నిశ్చయముగా. నేను ఎప్పుడు అడుగుతాను ఆత్మని, ప్రభువా నేను వాక్యం నేను సరిగా నాకు అర్థం కావట్లా, నాకు తెలియట్లేదు, నాకు సహాయం చెయ్యి, నాకు జ్ఞానం ఇయ్యి అని నేను అడుగుతూ ఉంటే దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. ప్రభువా నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్గా ఉంది, కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా నాకు కావాలి అని అంటే ఆ జ్ఞానం ఇస్తారు. ప్రభువా మా సంఘంలో ఏ విధంగా రోగాలతో ఉండరు, వాళ్ళందరూ స్వస్థత కావాలంటే ఆ శక్తిని ఇస్తాడు, ఆ సమర్థతను ఇస్తాడు. దయ్యాల చేత పీడించబడిన వాళ్ళు ఉంటే దేవుడు మనకు ఆయన ఆత్మ బలాన్ని ఇచ్చి ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించబడేదానికి ఆ సమర్థతను దేవుడు ఇస్తాడా లేదా? ఆనాడు వాళ్ళకి ఇచ్చాడు. ఈ చివరి దినాల్లో ఆయన పని విషయంలో ఆసక్తి కలిగి ముందుకెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చాడు కాబట్టి మన జీవితాల్లో మనం ఎదుర్కొని కొదువుల్లో, కొరతల్లో, మరి మనం ఎదుర్కొన్న సమస్యల్లో మనం విడిపించబడ్డాము అని అంటే దానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ ఈ రోజుల్లో కూడా బలంగా కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు చెప్పాడు, మరి అంత్య దినాల్లో నేను ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. ఎందుకో తెలుసా? వాక్యం దరిదాపు మనకు 2000 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో వాక్యం ఉంది. పరిశుద్ధ గ్రంథం మనకు ఈరోజు వచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది కాదు. బ్రిటిష్ వాళ్ళు ఈ 15వ శతాబ్దంలో వస్తే వాక్యం ఎప్పుడు వచ్చింది మనకు? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా మన దేశానికి మైలాపూర్కి వచ్చాడు, కేరళకు వచ్చాడు. ఆయన పరిచర్య చేశాడు. అంటే ఎప్పుడు వచ్చింది మనకు వాక్యము? తొలి శతాబ్దంలో. యేసు ప్రభువు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడై ఆయన
పరలోకానికి ఆరోహణమైన తర్వాత 60 సంవత్సరాల లోపు భారతదేశానికి దేవుని వాక్యము ఈ పనికిమాలిన వాళ్ళు అంటారు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు బ్రిటిష్ అనేది ఉందని ఎప్పుడు కనుక్కున్నారు? మన భారతదేశానికి వాక్యం వచ్చిన తర్వాత కనుక్కున్నారు వాళ్ళు, అమెరికాని కానీ అవన్నీ కానీ. దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు అంతకు ముందు నుంచి వాక్యం మనకు భారతదేశంలో నింపబడింది. అయినా ఇంకా సందేహాలతో సృష్టికర్త అయిన దేవుడు ఏంది, మానవుడిగా లోకానికి దిగి రావటం ఏంది, ప్రాణం పెట్టడం అంటే ఈనే వాళ్ళకి అది కొంత సిలువను గూర్చిన వార్త, నశించిన వాడికి వెర్రితనం వాళ్ళకి. దేవుడే దిగి వచ్చి ప్రాణం పెట్టాడు అని అంటే అదే దేవుడు ఎందుకు దిగి వస్తాడంటే, ఆయన ప్రాణం పెట్టకపోతే నేను నరకంలోకి పోవాలి. సృష్టించిన వాళ్ళందరూ నరకంలో పోతున్నారు అనే కదా దేవుడు దిగి వచ్చింది. కానీ ఈ అవగాహన లోకానికి లేదు. ఇప్పుడు ప్రతి గ్రంథంలో కూడా అందుకనే ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ గ్రంథాలని పరిశీలించండి, అవి నన్ను గురించి మీకు తేట తెల్లని చేస్తుంది అని అన్నాడు. గ్రంథాలను పరిశోధిస్తే మరి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక ఏర్పాటు జరుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంత్య దినాల్లో మనం వాక్యం ద్వారా మనం పట్టబడాల. నేను పుట్టక మునిపే మా తల్లిదండ్రులు దేవునిలో ఉన్నప్పటికీ అప్పుడు ఇంకా ఎన్నో అనుమానాలు, నిజంగా యేసు ప్రభు దేవుడా కాడా, ఒకవేళ నిజంగా దేవుడు కాకపోతే మనం ఈరోజు ఆ దేవుడు చూస్తున్నాడేమో అని భయపడుతున్నాం, వింటున్నాడేమోనని భయపడుతున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ కాకుండా ఉంటే లోకం అంతా జలసాగా తిరుగుతుంది కదా, మనం అట్లా తిరగలేకపోతే అనేటువంటి ఆలోచన సందేహాలతో ఉండేటువంటి నాలాంటి వాళ్ళకి ఆయన ఈ కృపావరాలతో నింపబడిన దేవుని బిడ్డలను ఏర్పరచుకోవటం ద్వారా వాళ్ళ ద్వారా దేవుని ఆత్మ కార్యాలు జరగటం మేము చూసాం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నిజమైన దేవుడని, పరలోకాన్ని దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడని, ప్రాణం పెట్టినటువంటి రక్షకుడని ఈ సత్యాన్ని గ్రహించి దేవుని పని కోసం ఇంతగా పల్లెల్లో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అంత్య దినాల్లో ఎందుకు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు అనంటే, ఇలాంటి కృపావరాలతో నింపబడిన బిడ్డలను ఎన్నుకుంటాను అన్నాడంటే, ఆ వాక్యం ద్వారా మనం పట్టబడినటువంటి మనం ఆయన కార్యాల ద్వారా, ఆయన కార్యాలు మనకు వాక్యం చెప్తుంది. లాజర్ను బ్రతికించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారంట. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు వాళ్ళందరూ విశ్వసించారంట. ఎందుకు? దేవుని ఒక్కొక్క అద్భుతం చూసినప్పుడు ప్రజలందరూ ఆయన్ని విశ్వసించేదానికి కారణమైంది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మా జీవితాల్లో కూడా అనుమానాలతో మేము ఉన్నప్పుడు మేము మరి ఆ నాయుడుపేట మేడం అప్పుడు ఆమెకి కొత్తల్లో అప్పుడప్పుడే దేవుడు ఆ తలాంతులు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు. మేము ఒకసారి మా వాళ్ళకి ఆమెకి కడుపు నొప్పి అని అంటే ప్రేయర్కి పోయాం. ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రేయర్ చేసి చెప్పింది, నీకు పేగు ఇంత ఎడల్పున డ్యామేజ్ అయ్యి ఉందని ఆమె కొరకు చెప్పింది. చెప్పిన తర్వాత అదే రోజు నాయుడుపేటలో మీటింగ్, పాపా సంక్రమ మీటింగ్, అక్కడికి వెళ్ళాం. ఇంట్లో ఏమైతే చెప్పిందో అక్కడ కూడా ఆమె అదే మాట చెప్పింది. దేవుని బిడ్డలారా, ప్రశ్న చెప్పేవాడు 10 మంది చెప్పినా 10 మాటలు చెప్తారు, కానీ ఒకే మాట చెప్తారా? చెప్పరు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు 10 మంది చెప్పినా ఒకే మాట చెప్తారు. ఎందుకంటే దేవుని ఆత్మ కాబట్టి ఇద్దరు ఒకేలాగా నాకు చెప్పారు. కాబట్టి నేను చెప్పాను, అటైతే మందులాడు పక్కన పడేసి వాళ్ళు వాటర్ను ఆయిల్ ప్రేయర్ చేసిస్తే అవి వాడి 2 months తర్వాత మళ్ళీ ప్రేయర్కి పోయినాం. మళ్ళీ ప్రేయర్కి పోతే మళ్ళీ ప్రేయర్ చేసి ఇప్పుడు ఆరోగ్యం ప్రాబ్లం ఏమి లేదు, అంతా బాగుందని చెప్పారు. ఇద్దరు చెప్పారు. బాగులేదని ఇద్దరు చెప్పారు, బాగుందని ఇద్దరు చెప్పారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మేము దేవుని తెలుసుకునే దానికి కారణం ఏంది అని అంటే, దేవుని కార్యాలు మా కంటితో చూడటం ద్వారా, మేము చెవులతో వినటం ద్వారా అలాంటి కార్యాలు మేము చూసాం. కాబట్టి దేవునిలో భయభక్తులకు పెరిగి భక్తిలో ఈ పరిచర్య జరిగేదానికి కారణం అయింది.
అందుకే దేవుడు అంత్య దినాల్లో ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా మేము కోవూరుకు వచ్చిన తర్వాత మన ఇంట్లో సెకండ్ సాటర్డే ప్రేయర్ జరిగేది. ఆ ప్రేయర్లో చాలా అద్భుతాలు, చెప్పలేనన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటే అందుకని మా ఇళ్ళంతా నిండిపోయి బయట వాకిలంతా కూడా నిండిపోయేది అప్పుడు. అయితే అలాంటప్పుడు దేవుని కార్యాలు చాలా చూసాం. మనకు రాజుపాలెంలో ఒక ఆమె శాసనం అనే ఉంది. ఆమెకి తొలి బిడ్డ ఆ స్కిన్ ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంటుంది, పొగులైతే మనం చూడలేము. అయితే రెండో బిడ్డ గర్భవతి అయినప్పుడు డాక్టర్ చెప్పారంట, ఈమె రెండో బిడ్డ కూడా ఇట్లా వస్తుంది, మీరు అబార్షన్ చేసుకోండి అని. ఆమె ప్రేయర్కి వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, నీకు మంచి బిడ్డను నేను ఇస్తున్నానని. దేవుడు చెప్పిన మాట మీద నిలబడింది. చివరికి మనం కోవూరులో మీటింగ్లో కూడా ఆమె పేరు వచ్చింది. మీరు ఎంతమంది వచ్చారో ఏమో నాకు తెలియదు. ఆ మీటింగ్లో కూడా ఆమె పేరు ప్రవచనం లాగా వచ్చి, నీకు నేను మంచి బిడ్డను ఇస్తున్నానని. ఎంతమంది చెప్పినా దేవుడు చెప్పాడని వినుకోకుండా అట్లే వించుకునింది. పుట్టిన తర్వాత చూస్తే మంచి బిడ్డ. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అంటే ఇవన్నీ కూడా లోకానికి అర్థం కాని కార్యాలు, లోకానికి తెలియనటువంటి కార్యాలు. విశ్వాసం ద్వారా మనం నమ్మినప్పుడు మనకు దేవుడు చేసే గొప్ప కార్యాలు ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఇలాంటి కార్యాలన్నీ జరిగింది కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, మా విశ్వాసం అనేది ఒక్కొక్కటిగా అది మరి అభివృద్ధి చెందుతూ వచ్చింది. దేవుని కార్యాలు చూసి ఇశ్రాయేలు వేసిన గొంగళ ఆడనే ఉండిపోతే, మాకు మాత్రం దేవుని కార్యాలన్నీ చూసిన తర్వాత ప్రభు పనిలో ఆయన కొరకు ఆత్మలు సంపాదించడంలో మరి ప్రయాసపడేదానికి దేవుడు సహాయం చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని అంత్య దినాల్లో ఎలాంటి ఆత్మతో నింపబడిన వారు దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఆయన అల్లూరు నుంచి ఒక అతను వచ్చాడు. వచ్చి అతను చెప్పింది ఏంటంటే, నేను దేవుని పరిచర్య చేస్తున్నా, మా ఇంట్లో మా భార్యకి మెంటలు, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, మా చిన్న కొడుకు బాగలేదు, నేను దేవుని పని చేస్తుంటే దేవుడు ఎందుకు నా ఇంట్లో అటు చేశాడు, ఎందుకని నాకు మేలు చేయట్లేదని అతను తొగవేస్తుంటే ఆమె ఏం చేసిందంటే ప్రేయర్ చేసి, మీ ఇంట్లో ఒక స్త్రీ బలవంతంగా చంపబడింది, ఆ శాపం నీ ఇంటి మీదకి వచ్చేసిందని చెప్తే తప్పని నోరు మూసేశాడు. ఆయన నోరు మూసేసాడు. వెళ్ళిపోయిన తర్వాత మా అందరికి చెప్పింది ఏందో తెలుసా, వాళ్ళ ఇంట్లో పెద్ద కోడల్ని బలవంతం చేశాడు, ఒప్పుకోలేదంటే చంపేశాడు. మరి ఆశీర్వాదం ఉంటుందా, శాపం ఉంటుందా? తెలియనప్పుడు మనలాంటి వాళ్ళకి బెదరగొట్టవచ్చు. దేవుని ఆత్మకి నువ్వేం చెప్పగలవు, ఏం చేయగలవు? దేవుని బిడ్డలారా, అంటే దేవుడు బయలుపరిచాడు కాబట్టి నోరు మూసేశాడు. లేకపోతే మనం కూడా ఆసక్తి ఉంటే, దేవుని పని చేసి ఆశ ఉంటే, దేవుని కొరకు ప్రయాసపడాలనే ఆ పట్టుదల ఉంటే దేవుడు మన సంఘంలో లేవనెత్తగలడు. మన సంఘంలోనే దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలు లేవనెత్తి దేవుని మహిమార్థమై మరిన్ని కార్యాలు జరిగించి ఆయన మహిమ తెచ్చుకోగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకు యెహెజ్కేలు గ్రంథంలో మన 12వ అధ్యాయము 23 చివరిలో అని అంటాడు, ప్రతి దర్శనము నెరవేరును అన్నాడు. చివరిలో ఏమంటాడు? ప్రతి దర్శనము నెరవేరును అని అన్నాడు. 28. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి దర్శనం నెరవేరుతుంది. ఆయన చెప్పిన మాట ప్రతిదే నెరవేరుతుంది. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుడు అయితే ఒకటి ఉంది, సమస్య ఒకటి ఉంది. దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలు ద్వారా దేవుడు చెప్పిన మాట అయితే నెరవేరుతుంది. దేవుడు చెప్పకుండానే కొంతమంది ఉన్నారు. మనకు యెహెజ్కేలు 13వ అధ్యాయంలోని 3వ వచనములో అవివేక ప్రవక్తలని వాళ్ళను గురించి చెప్పబడిందాడ. 13:3. దర్శనమేమియో కలుగుకున్నను స్వబుద్ధిని అనుసరించి అవివేక ప్రవక్తలకు శ్రమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుడు వాడుకుంటున్న ప్రవక్తులు ఉన్నారు. వాళ్ళకి ప్రభువు చెప్పిన ప్రతి దర్శనం,
ప్రతి ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఈ అవివేక ప్రవక్తలు అన్న వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కాదు. సొంతంగా చెప్పేసేవాళ్ళు, నోటుకు ఏదొస్తే అది చెప్పేసేవాళ్ళు. మనుషుల్లో ఉండే బలహీనతను ఆసరా చేసుకొని నమ్ముతున్నారు కాబట్టి ఏదో ఒకటి చెప్పేయటం. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకని దేవుని ఆత్మతో కార్యాలైతే ప్రతి దర్శనం నెరవేర్చబడుతుంది. అందుకే హబక్కు 2:3 కూడా అన్నాడు, ప్రతి దర్శనం నెరవేర్చబడుతుంది, అది ఆలస్యమైనా దాని కొరకు మీరు ఎదురు చూడండి. ప్రతి దర్శనంలో చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. ఒకవేళ అది ఆలస్యమైన కూడా మీరు ఏం చేయాలా? ఆ దేవుని కొరకు మీరు కనిపెట్టండి, అది నెరవేర్చబడుతుంది అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అనేది ఈ చివరి దినాల్లో చాలా స్పష్టంగా ఉంది. దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలు చాలా స్పష్టంగా ఉన్నారు. అదే సమయంలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే 2 పేతురు 2వ అధ్యాయము 2వ వచనంలో పేతురు గారు చాలా స్పష్టం చేశాడు. మరి అబద్ధ బోధకులు ఉన్నారు ఇప్పుడు కూడా. చదవమా దాకుంటుందని. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గమును దూషింపబడును. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. చాలు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళ ద్వారా నోటుకొస్తే ఏదో చెప్పేస్తారు, కల్పనా కథలు చెప్తారు. మనిషి బాగా వాళ్ళ మాటలకి పడిపోయేటట్లుగా ప్రవర్తిస్తారు. వాళ్ళ ద్వారా సత్య మార్గం, వాస్తవమైనటువంటి మార్గం, దేవుని మార్గం దూషించబడుతుంది అని అన్నాడు. ఈరోజు అప్పుడప్పుడు మనం ఆడాడు చూస్తూ ఉంటాం. కొంతమంది దేవుని సేవకులు ఇలా చేసేరేంది, ఆ పాస్టర్ అట్లా ప్రవర్తించాడేంది, ఈడిట్లా చేసాడని అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఎందుకు? ఇలాంటి వాళ్ళ కొరకే ఇక్కడ ఏమనింది, అలాంటి వాళ్ళ ద్వారా సత్య మార్గము దూషించబడుతుంది, దేవుని నామం అవమానించబడుతుంది. నా దేవుని బిడ్డలారా, అయితే విశ్వాసులుగా ఉండేవాళ్ళు, మరి మనకు వాక్యంలో చెప్పబడింది, మీరు ఆ ఫలాన్ని చూసి మీరు చెట్టుని గుర్తించండి. పండు బాగా ఎర్రంగా ఉంది, బాగా అందంగా ఉందని ఆమె అవ్వ చూసినట్టుగా చూడకూడదు. మీరు ఆ ఫలాన్ని రుచి చూసి చెట్టుని మీరు గుర్తించమని ప్రభు పదే స్పష్టం చేశారు. నిజంగా దేవుని ఆత్మేనా ఇది దురాత్మ అనే విషయాన్ని మనకు అర్థం కావాలంటే, నీకు అర్థం కాకపోతే నాకు మొరపెట్టు, ఉత్తరం ఇస్తానని చెప్పాడు ఆయన. మరి అడిగి అర్థం కానప్పుడు అడుగు. నేను కూడా చాలాసార్లు కొంతమంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు, రకరకాల వాళ్ళు కనపడుతూ ఉంటారు. ప్రభా ఏంది పరిస్థితి, ఏదేదో చెప్తున్నారు ఏందని నేను మౌనంగా ప్రేయర్ చేస్తూ ఉంటాను. కానీ ప్రభు ఎట్టయినా దాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా బయలుపరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అవగాహనకు ఆ రోజు సౌలును గురించి దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడో, ఈ చివరి దినాల్లో కూడా దేవుని ఆత్మ ద్వారా మనందరం కూడా దేవుని కార్యాలని మనం తెలుసుకునేదానికి, దేవునిలో ఎదిగేదానికి, దేవుని కొరకు ఆత్మలు సంపాదించే దాని కొరకు దేవుని ఆత్మ ఈరోజు బలంగా కార్యాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అలాంటి అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలా. అందుకే మనకు ప్రభువు చెప్పాడు, అడిగితే నిశ్చయముగా ఆత్మనిస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు గ్రంథంలో ఎప్పుడైతే మరి సౌలు ఎత్తుక్కుంటూ దైవజనుడి దగ్గరకు వచ్చాడో, ఆయన సమూయేలు ఏం చేశాడు, సౌలుకి మనం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం మొదటి నుంచి, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సెల్సహుల్లో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుష్యులు నీకు కనబడుదురు. వారు నీవు వెదకపోయిన గార్ధబములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే
అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుష్యులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచూ వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపుర వారుండు దేవుని కొండకు చేరుదువు. అచట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచూ వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చెను. దేవుడు నీకు తోడుగా నుండెను గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాని చేయుము. చాలు. రైలాడు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దైవజనుడైన సమూయేలు సౌలుని అభిషేకించాడు. సౌలుని అభిషేకించి ఆయనకి మరి జరగబోయే విషయాలను గురించి తేటతెల్లం చేశాడు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళంగాల్ని నీకు ఒక 2 మనుషులు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళంగాల్ని నీకు 2 మనుషులు ఎదురొస్తారు. వాళ్ళు నీ తండ్రి గాడిదల కొరకు చింతించకుండా మీకోసం ఎదురు చూస్తున్నాడు, గాడిదలు దొరికాయని మీకు చెప్తారు. వాళ్ళిద్దరూ దాటిపోయిన తర్వాత మరలా నీవు ఇంకా వెళ్ళంగాల్ని 3 మనుషులు నీకు ఎదురొస్తారు. వాళ్ళ 3లో మేకపిల్లల్ని, రొట్టెల్ని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని వస్తారు. వాళ్ళు నీకు 2 రొట్టెలు ఇస్తారు. నువ్వు ఆ 2 రొట్టెలు తీసుకోవాలా. వాళ్ళని తీసుకొని దాటిపోయిన తర్వాత దేవుని కొండ దగ్గర కానించి ప్రవక్తల సమూహం దిగి వస్తారు. వాళ్ళందరూ ప్రవచనాలు చెప్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగి వస్తుంది. అప్పుడు నీకు కొత్త మనసు వస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత, నేను చెప్పిన యావత్తు నీకు జరిగిన తర్వాత నీవు రాజుగా ఉండాలనా లేకపోతే గాడిదల దగ్గరికి వెళ్ళాలనేది నిర్ణయం నీదే, తీసుకోమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ జరగబోయే విషయాన్ని ఎంతెంతమంది ఎవరెవరు ఎదురొస్తారో అన్నీ తేటతెల్లం చేసి చెప్పి వీళ్ళందరూ వచ్చి ప్రవక్తలు దిగి వచ్చి వాళ్ళు ప్రవచనాలు చెప్తుంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. నీకు కొత్త మనసు నీకు వస్తుంది. ఇలాంటి కార్యాలు జరిగిన తర్వాత నువ్వు రాజుగా ఉండాలనా లేదు వెనదిరిగి వెళ్ళిపోవాలనా అనేది నిర్ణయము నువ్వే తీసుకోవాలా. నా నిర్ణయం ప్రకారంగా నువ్వు చేయమని దేవుడు చెప్పలా. దేవుడు ఎవరిని కూడా నా పని చేస్తూ రమ్మని చెప్పి పిలవడు. ఆయన దేవుని పరిచయం చేసే వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞత చెల్లించుకునే నిమిత్తం ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు. మనం గలతీ పత్రిక 1వ అధ్యాయము మనం 15వ వచనంలో పౌలు గారు అంటాడు, నేనును తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. పౌలు గారు అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన్ని గురించి నాకు బయలుపరిచాడు. ఆయన్ని గురించి నాకు తేటతెల్లం చేసిన తర్వాత మనుష్యులతో నేను సంప్రదించాలా, దేవుని పనిచేసానా వద్దా, సేవ చేయమంటావా వద్దా అని మనుషులతో నేను సంప్రదించాల. అపోస్తుల దగ్గర కూడా నేను వెళ్ళాల. తిరిగి నేను అరేబియా దేశానికి వెళ్ళాను. ఆ నుంచి వచ్చి నేను పరిచయం చేశానని ఆయన గురించి తేటతెల్లం చేశాడు. అప్పుడే దేవుని బిడ్డలారా, మేము కూడా దేవుని పని చేయమని నాకు ఎవరో చెప్పాల. నేను శుక్రవారం రోజు చెప్పా. ఈరోజు మీ అందరికీ మీరు తప్పిపోతుంటే అది మీరు జారిపోతున్నారు, అట్టుండకూడదు ఇట్టుండకూడదు అని చెప్పేదానికి కనీసం మీకు ఒకరు ఉన్నారు. లేదు, దేవుని కార్యాలు మీ పట్ల జరిగేదానికి మీకున్నారు. ఆ రోజుల్లో మనకు దేవుని వాక్యము మాకు సరిగా ఉండేది కాదు. మా నిమిత్తం ప్రార్థించే వాళ్ళు కూడా లేని ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారంటే దేవుడు మీకు ఎంత అవకాశాలు ఇచ్చాడో చూడండి. మీరు ప్రభువుని తెలుసుకునేదానికి, ప్రభువులో బలంగా ఎదిగేదానికి మీకు ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అదే ఆయన అంటాడు, నన్ను
పరిచర్య చేయమని నాకు ఎవరు చెప్పలేదు, అపోస్తుల దగ్గర కూడా నేను వెళ్ళలేదు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేనే వెళ్ళి పరిచర్య చేశానా అని అన్నాడు ఆయన. అదేవిధంగా నా జీవితంలో కూడా నాకెవరు మరి పరిచర్య చేయమని చెప్పిన వాళ్ళు లేదు, నేను ఎవరి సలహా కూడా తీసుకోవాలా. కేవలం ప్రభువు కార్యాలను బట్టి మేలు పొందాం కాబట్టి ఆయన కొరకు ఆత్మ సంపాదించాలని మరి పల్లెల్లో తిరుక్కుంటూ పరిచర్య చేశాం. దేవుని బిడ్డలారా, కాబట్టి నిన్ను కూడా పదే పదే దేవుడు వచ్చి నువ్వు పరిచర్య చేస్తావా అని ఏం అడగడు ఆయన. దేవుడు చేసిన మేలులకి నీకు కృతజ్ఞత ఉంటే, ఆ మనస్సు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి సంతోషపరచాలనే మనస్సు నీకు వస్తే, నీ అంతట నువ్వే వెళ్ళి పరిచర్య చేస్తావు. స్టెవెన్ ఎవరు చెప్పారు ఆయనకి పరిచర్య చేయమని? ఎవరు చెప్పలేదు. మరి దరిదాపు ఎన్ని 32, 33 సంఘాల దగ్గరకు వెళ్ళి సాక్ష్యం చెప్పమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు ఆయనకి. హృదయంలో దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతగా ఏం చేయాలని ఆలోచిస్తే అవన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. కృతజ్ఞత కలిగి సాక్ష్యం చెప్పమని, దేవుని మాటలు మందిరాల్లో చెప్పమని. అది దేవుని ఆత్మ కార్యమే కానీ మనుషులు చెప్తే వచ్చేది కాదు. నేను ఒకరితో చెప్తే ఎవరు చెప్తారు? ఎంతమంది చెప్పగానే పోతారా? అదే దేవుడు ప్రేరేపిస్తే, అదే కృతజ్ఞత మనసు నీకుంటే, నీ అంతట నువ్వే పనిచేస్తావు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో దేవుని ఆత్మ అనేది బలమైన కార్యాలు ఉంది. కాబట్టి మనం దేవుని ఆత్మని ఎలా గుర్తించవచ్చో ఒక 4 మాటలు చెప్పి ముగించేస్తాను. 1 యోహాను 2:20. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్ముని వలన మీకు సమస్తము ఎరుగుతారు. మీరు అంటే మనకు 1 కొరింథీ 12వ అధ్యాయం చివరిలో కూడా ఏమంటాడంటే, పరిశుద్ధాత్మతో ద్వారా తప్ప. కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు మనలో ఉండేది పరిశుద్ధాత్మన లేకపోతే సాతాన ఆత్మ అనే అవగాహన మనకు వస్తుంది. అప్పుడే దేవుని బిడ్డలారా, ఇలాంటి అవగాహన రావాలంటే మనం అడిగి పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారంగా మనం ఉండాలి. తర్వాత 3వ అధ్యాయం 24వ వచనంలో, ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన మనమందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు నాలో దేవుని ఆత్మ ఉందా అనేది నాకు ఎప్పుడు అర్థమవుతుంది? నాలో నిజంగా దేవుని ఆత్మ ఉందా అని అంటే, ఈ ఆత్మ నాలో దేవుని ఆత్మ ఉందా అనేది నాకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఇంకొక మాట కూడా మనకు రోమ పత్రికలో ఒక మంచి భావం, పత్రిక 8వ అధ్యాయంలో 16. దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని ఆత్మతో నింపబడితే దేవుని ఆత్మ మన ఆత్మతో మాట్లాడతాడు, మనకు బయలుపరుస్తాడు. ఎదుటోడు వాడు దురాత్మ సంబంధించినోడా, ఆత్మతో నింపబడ్డవాడా, ఎదుటోడు యొక్క మనస్తత్వాలు ఇవన్నీ కూడా మనం ఆత్మతో నింపబడినప్పుడు ఇవన్నీ కూడా బయలుపరుస్తాడు. ప్రభువు యొక్క ఉద్దేశం కూడా మనకు అర్థమవుతుంది. అందుకనే మనము అక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్పాడు, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా తేట తెల్లం చేస్తాడు. మనం రాంగ్ రూట్లోకి వెళ్తున్నప్పుడు దేవుడు మన ఆత్మతో ప్రేరేపించి ఇది సరైంది కాదని మనల్ని దారి మళ్ళీ చేస్తుంటాడు. మనం సక్రమైన రూట్లో వెళ్తున్నప్పుడు ప్రభువు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో ప్రభువు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మనం మన సంఘం ఆత్మతో నింపబడాలని కోరుకుందాం. ఆసక్తి గల బిడ్డలు లేవనెత్తబడాలి. దేవుని కొరకు ఆత్మతో నింపబడి ఆయన పరిచర్య చేసేవాళ్ళు లేవనెత్తబడాలి. అది దేవునికి అంగీకారమైంది. ఆ రీతికి మనం సిద్ధపడదాం. దేవుడి మాట్లాడిన వెనుకల్లో దీవించును గాక.